మనతో పాటు మాజీ టీపీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు చెప్పండి, ఎందుకు కేటీఆర్ పైన పగబట్టినరు? మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాళేశ్వరం స్కామ్ అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అంటున్నారు, తుమ్ముతే స్కామ్ అంటున్నారు, దగ్గుతే స్కామ్ అంటున్నారు. ఏం సార్ ఇది? కేటీఆర్ వెనుక పడేది లేదు, కేటీఆర్ ముందు పడేది లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తెలిసింది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయమని ఏసీపీకి ఇచ్చిండ్రు. ఏసీబీలోని క్యాష్ పిటిషన్ కోర్టు వేసి ఏసీబీ నా మీద ఎంక్వైరీ చేయొద్దు అన్నది, కానీ హైకోర్టు ఇలా కొట్టేసింది. అంటే దట్ మీన్స్ కేసులు ఏమన్నా దమ్ముంటేనే కదా కొట్టేసింది. హైకోర్టు జ్యుడిషియరీ ఏదైనా ఆలోచన చేసే పని చేద్దా. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు పోతాడా, ఏం చేస్తాడు అనేది వేరు. కానీ ఏసీబీ అనుకుంటా 9th నాడు మళ్ళీ పిలిచింది. ఆయన ఏం జవాబు చెప్తాడో చెప్పాలి. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కళ్ళు మూసుకొని తినేస్తాం, కొట్టేస్తామంటే అది ఎప్పుడన్నా బయటకు వస్తుంది అనేది నిరూపణ. అందులో నా ఉద్దేశంలో ఏదన్నా డెప్త్ ఉన్నది కాబట్టి ఇవాళ హైకోర్టు కొట్టేసింది అనేది నా ఉద్దేశం. అంటే అరెస్ట్ అవ్వడం పక్క అంటారా? అది ఎట్లా నేను అరెస్ట్ అవుతాడా లేదా అనేది నేను ఊహాగా చెప్పాను, కానీ కేసులో దమ్మున్నది కాబట్టి హైకోర్టు కొట్టేసింది. రైతు భరోసా టాపిక్ ఏమన్నా డైవర్ట్ చేయడానికి ఇవన్నీ డ్రామాలు ఇవన్నీ నేను ఇక అవన్నీ హైకోర్టు వరకే చెప్తా. రైతు డైవర్ట్ లేకుంటే దాని వెనకాల ఇవన్నీ నేను ఢిల్లీలో కూడా పోస్టర్లు అతికించారు. మీ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర పోస్టర్లు అతికించారు. ఎవరు మరి ఎవరు అతికించారో తెలియదు. రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000 ఇచ్చిండు అని చెప్పేసి. అవన్నీ కాబోనేనండి, ఇస్తానండి కొంతనండి ఇచ్చిండ్రు కదా. మీరు అందరు ఇచ్చిండ్రా? మీరు 1,00,000 ఇచ్చి ఎన్ని రోజులు తిప్పిండ్రు? అన్ని అంచెలంచెలుగా 6 డిక్లరేషన్ చేసిన ఇచ్చిన వాగ్దాలు మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. 5 ఏళ్ల లోపల అన్ని పూర్తి చేస్తారు. ఆయన దగ్గర ప్రతి ఒక్క రిసిప్ట్ ఉందంట. ఆయన సుప్రీంకోర్టు వెళ్ళైనా సరే శుద్ధపూసగా నిరూపించుకుంటా అంటుండు కేటీఆర్ గారు. మంచిదే కదా. అది ఎవరికే కానీ ఒక ఆరోపణలు వస్తే దాన్ని నిరూపించుకునే బాధ్యత ఆయన ఉన్నది కాబట్టి నిరూపించుకుంటే మంచిదే కదా. తప్పు జరిగితే తప్పనిసరిగా శిక్ష, తప్పు జరగకపోతే బయటకు వస్తాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేసీఆర్ అయినా టార్గెట్. కేసీఆర్ కి కూడా 22 విచారణకు రమ్మన్నారు. కేసీఆర్ కి కూడా విచారణకు రమ్మన్నారు 22కి. చూడండి, ఏదే గానీ ఊకే విచారణ రమ్మని ఏదైనా ఉంటేనే విచారణకు రమ్మంటారు. నా మీద ఎవడు విచారణ చేస్తలేరు కదా చెప్పమని. నేను కనుక తప్పు జరిగితే ఎవడు చేసినా తప్పే అనేది నా ఉద్దేశం. ఇప్పుడు సీనియర్ గా గతంలో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కూడా విచారణకు రమ్మన్నారు కదా. అంటే వాళ్ళు కూడా తప్పు చేసిందని అనుకోవచ్చు మాటలను బట్టి. తేలిపోయింది కదా, కొన్ని రైతులలో ఉంటది. విచారణకు రమ్మన్నారు, ఏం లేదు. దేశ ప్రధానమంత్రి కొడుకును పిలిచిండ్రు, ఆమె కోడలు కూడా పిలిచినా పోయినమా లేదా. కనుక ఎవరు అయితే లా ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అనేది నా ఉద్దేశం. ఎందుకుంటుందంటే పాల్పాగా నారాబాయి మా చుట్ట మామ ఆయన మంత్రి చేసిండు. మంత్రి పదవులలో ఏం తప్పు చేసిండని ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. మా మీద ఎవరి మీద పగలేదు. మాది నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ అనే కల్చర్ మాది కనుక ఇది ఎవరి మీద కక్ష లేదనేది నా ఉద్దేశం.